నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్. గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నర్సరావుపేట పార్లమెంట్ సీటు కాకరేపుతుంది. నర్సరావుపేట పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు వైసీపీ నుంచి అనేది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. నర్సరావుపేట నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు గుంటూరు నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో కృష్ణదేవరాయలు అందుకు ఒప్పుకోలేదు. నర్సరావుపేట నుంచే పోటీ చేస్తా అని చెప్పానని ఆయన బహిరంగంగా చెప్పారు. సో ఇప్పుడు ఈ విషయం కాకరేపుతుంది. నర్సరావుపేట నుంచి టికెట్ లేకపోతే లావు కృష్ణదేవరాయలు వైసీపీలో ఉంటారా ఉండరా అనే చర్చ తీవ్ర స్థాయికి తారాస్థాయికి చేరింది. అసలు ఏం జరుగుతుంది కృష్ణదేవరాయల వ్యవహారంలో వైసీపీలో? లేకపోతే అసలు నర్సరావుపేట ఎంపీ సీటు లేకపోతే పార్టీలో ఉంటారా ఉండరా అనే విషయం నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ ఉన్నారు సుభాకర్ గారు. సుభాకర్ గారు, ఏం జరుగుతుంది అసలు నర్సరావుపేటలో? ఎంపీ సీటు ఉన్నా లేకపోయినా అసలు వైసీపీలో కొనసాగుతారా కృష్ణదేవరాయలు? వైసీపీ పార్టీ ప్రస్తుత పరిస్థితి చాలా విచిత్రమైన పరిస్థితి అని చెప్పాలి. ఆ పార్టీ అధినేత నిర్ణయం, ఆ పార్టీలో క్రియాశీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఐపాక్ సర్వేలకి మించి వ్యక్తిగత ఇగో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఇగో కారణంగా ఐపాక్ సర్వే ప్రకారం నరసరావుపేట శ్రీకృష్ణదేవరాయలకి సరైన నియోజకవర్గం. గుంటూరు పరిధి, రాజధాని పరిధి గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉంది. అక్కడ తీవ్ర వ్యతిరేకత వైసీపీ అభ్యర్థి ఎదుర్కోబోతున్నారు. గుంటూరు సీటు ఖచ్చితంగా టీడీపీ పార్టీ వశం అవుతుంది అని చెప్పేసి ఐపాక్ సర్వేలు తెలియపరిచాయి. అయితే ఢిల్లీ స్థాయి లాబీయింగ్ ఉన్న వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు తండ్రి లావు రత్తయ్య. విజ్ఞాన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గడ్కరీని అట్లాగే నిర్మలా సీతారామన్ని గెస్టులుగా పిలిచి స్నాతకోత్సవం చేశారు ఈ మధ్య. అవును. రత్తయ్య ఈజ్ వెరీ గుడ్ బుక్స్ ఇన్ ఢిల్లీ లాబీయింగ్. అది కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని. ప్లస్ ఎంపీ క్యాండిడేట్లకు టీడీపీ అయినా వైసీపీ అయినా ఎంపీలుగా పోటీ చేయాలంటే ఆర్థిక స్తోమతే దానికి ప్రధాన గీటురాయి. ఇక్కడ వైసీపీలో గతంలో పోటీ చేశారు, ఎటువంటి కాంట్రవర్సీ లేదు. ఢిల్లీ స్థాయిలో కూడా బీజేపీ వాళ్ళతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసే కుటుంబం, కమ్మ సామాజిక వర్గం, ప్లస్ ఆర్థికంగా ఇబ్బంది లేని ఆర్థిక దన్ను పుష్కలంగా ఉన్నటువంటి అభ్యర్థిగా వైసీపీ చూడాలి. కానీ పొమ్మనకుండానే పొగబెట్టినట్టు నరసరావుపేట వేరే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాము, మీరు గుంటూరు వెళ్ళండి అనేది. గుంటూరులో ఖచ్చితంగా అతను ఓడిపోతాడు. గుంటూరు పోటీ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఉద్దేశంతోనే చెప్తున్నట్టు పోటీ చేయరు, పొమ్మనకుండా పొగబెట్టడం అంటే దాని అర్థం అదే. పోటీ చేయడు కాబట్టి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. దానికి ఎందుకు అట్లా అతన్ని పొమ్మనకుండా పొగబెట్టే పరిస్థితి అంటే, గతంలో అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగుసుపడుతున్న దశలో లావు శ్రీకృష్ణదేవరాయలు అమరావతి ప్రాంతంలో ఆ రాజధాని 29 గ్రామాల్లో శిబిరాలకు వెళ్ళి ఒక 10 నిమిషాలు సంఘీభావం తెలపటం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోపం, జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ఒక విషయాన్ని తనకు వ్యతిరేకంగా ఉన్న విషయం వ్యతిరేకంగా పనిచేస్తే అతను ఏ స్థాయికైనా ఆ కసినో పగనో ద్వేషాన్నో అలా మలుచుకుని దాన్ని ఒక ఎంపీ సీట్ కోల్పోవటానికి కూడా సిద్ధపడే స్థాయికి ఆ చిన్న సంఘటన పార్టీ లైన్ దాటడం, నన్ను ధిక్కరించడం, 3 రాజధానులకు వ్యతిరేకం అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయల మీద అకారమైన ద్వేషం పెంచుకున్నారు. దాని ఫలితంగానే ఈ టికెట్ మార్పు, ఉద్వాసన అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. రైట్. మనం ఖచ్చితంగా చూడొచ్చు. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో కూడా ఇదే అంశం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురైందని మనం విన్నాం. సో శ్రీకృష్ణదేవరాయల విషయంలో కూడా ఇదే అయిందని అనుకోవచ్చు. ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆయన పైన టీడీపీలోకి అనే విషయంలో స్పష్టత ఏమన్నా వస్తుందా? ఈ అంతర్గత సమాచారం ప్రకారం మనం టీడీపీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం, లావు రత్తయ్య కుటుంబ సన్నిహితుల వద్ద జరుగుతున్న చర్చ ప్రకారం రానున్న 2-3 రోజుల్లోనే లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు అని పూర్తి ఖచ్చితమైన సమాచారం మనకుంది. అంటే రాజీనామా చేసేసి వెంటనే జాయిన్ అయిపోయే అవకాశం ఉందా? అంటే ఇంకొంత వేచి చూస్తూ ఉంటారు కదా, రాజీనామా చేయడానికైనా ఇంకొంత టైం ఉంది కాబట్టి.
ఇది ఓన్లీ అది రాజీనామా చేయాల్సిన అవసరం లేదు దీనికి. ఓకే. కేశినేని నాని గాని, కేశినేని శ్వేత గాని అది కొంచెం రాజకీయంగా ఒక మైలేజ్ కోసం, ఒక సానుభూతి కోసం, ఒక ప్రకంపన కోసం అట్లాంటి ఇది దీంట్లో జాయిన్ అవుతాడు. టీడీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు. ఇక్కడ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నట్టే అనుకోవాలి. రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, అది అప్రస్తుతం. ఓకే. సో 2-3 రోజుల్లోనే అంటే ఎందుకు అంత వేగవంతమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? పార్టీ పరంగా కొత్త ఎంపీ అభ్యర్థి నియోజకవర్గం అయితే ఒక నెల రోజులు టైం సరిపోతుంది. గుంటూరు పార్లమెంట్ అంటే అది చాలా నియోజకవర్గాలు, దాదాపు 6 నియోజకవర్గాలు కవర్ చేయాల్సిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో సమయం కావాలి కదా పార్లమెంట్ అభ్యర్థికి. అంటే ఇప్పుడు ఒకవేళ టీడీపీలోకి వస్తే నర్సరావుపేట అభ్యర్థిగా కృష్ణదేవరాయలు అయ్యే అవకాశం ఉందనుకోవాలా ఎంపీ అభ్యర్థిగా? గుంటూరు టీడీపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ ఎలాగూ రాజకీయాలను విరమణ చేశారు కాబట్టి గుంటూరు టీడీపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలకి అవకాశం కల్పించవచ్చు. మరి నర్సరావుపేట ఎవరు అంటే ఇప్పుడు నర్సరావుపేట అడుగుతున్నారు కదా వైసీపీలో కృష్ణదేవరాయలు, టీడీపీలోకి వస్తే మళ్ళీ గుంటూరుకు రావడానికైనా సిద్ధమే అన్నట్ట? గుంటూరు తను ఇంకా క్లారిటీగా ఉన్నాడు. గుంటూరు టీడీపీ అయితే గుంటూరుకు సుముఖంగా ఉన్నాడు. గుంటూరు కోరుకునే సీట్ అతను. గుంటూరు వైసీపీలో ఉండే లెక్క అయితే నర్సరావుపేట, టీడీపీకి వచ్చే లెక్క అయితే గుంటూరు పార్లమెంట్. విడుదల రజనీకి గుంటూరు 2 కేటాయించడం కూడా గుంటూరుకి లావు కృష్ణదేవరాయలు రాకపోవడానికి కారణం ఇంకొకటి ఏమన్నా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో నుంచి వాళ్ళిద్దరి మధ్య చాలా విభేదాలు వస్తా ఉన్నాయి. అక్కడ కూడా విడుదల రజనీకి సంబంధించి గెలుపు ఓటములు కూడా శ్రీకృష్ణదేవరాయలు ప్రభావితం చేయగలుగుతాడనే అంశం కూడా శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ తరఫున గుంటూరు తీసుకురావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో ఏదేమైనప్పటికీ 2-3 రోజుల్లోనే టీడీపీలో జాయిన్ అవబోతున్నాడని కృష్ణదేవరాయలు వాళ్ళ నాన్న సన్నిహితులతో అన్నట్టు మనకున్నటువంటి సమాచారం, అంతే కదా? అవును. ఓకే. సో ఈ పరిణామాలు ఇంకా కొంతమంది ఆలోచిస్తున్న, వేచి చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలకి ఎలా కనబడే అవకాశం ఉందనుకోవచ్చు మనం విశ్లేషణ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా? ఆశావాహులు కాకుండా ఏదైతే వాళ్ళు కోరుకున్న స్థానాలు, కోరుకున్న ఆశీస్సులు వైసీపీ పార్టీ నుంచి వాళ్ళకి దక్కలేదో వాళ్ళల్లో వ్యతిరేకత, వేచి చూసే ధోరణి లేదు. వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు టీడీపీ వైపా లేదు అటు జనసేన వైపా కాంగ్రెస్ వైపా ఖచ్చితంగా ఏదో ఒక గొడుగు కింద అయితే చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఒకవేళ లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి వస్తే నర్సరావుపేట కాకపోయినా గుంటూరు ఇచ్చినా కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? గుంటూరు అభ్యర్థిగానే అంతర్గతంగా ఖరారయింది. అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. నేను ఎందుకు పదే ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. నరసరావుపేటలో ఆయన ప్రారంభించి పూర్తి చెయ్యలేని లేకపోతే పూర్తి కానటువంటి ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. అవి పూర్తవ్వాలంటే నరసరావుపేట నియోజకవర్గం నుంచి మళ్ళీ కంటెస్ట్ చేస్తే, మళ్ళీ ఎంపీగా గెలిస్తే ఆయనే పూర్తి ఉదాహరణకు వరకపూడిసెల లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి పల్నాడు జిల్లాలో. సో మళ్ళీ ఆయనే గెలిస్తే ఎంపీగా ఆయనే పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అందుకు నర్సరావుపేటని వదిలి వెళ్లే ఆలోచనలు లేరు అనేది కూడా ఇంకొక వార్త వినపడుతుంది. అయ్యుండొచ్చు. అది మీ వాదనను ఏకీభవించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గుంటూరు నర్సరావుపేట అనే దానికంటే ఇతను టీడీపీలోకి వస్తున్నాడా లేదా అనేది ఉత్కంఠ పరిస్థితి. చెప్పండి. అది నర్సరావుపేట విజయ అవకాశాలు, మెరుగైన ఫలితం ఎక్కడ ఉంటది అనేది వాళ్ళ అభిప్రాయం. ఇక్కడ జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం గుంటూరు స్థానం ఖాళీగా ఉంది కాబట్టి గుంటూరు వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి నుంచి సూచన ఉంది కాబట్టి టిట్ ఫర్ టాట్ లాగా గుంటూరులో టీడీపీ తరఫున పోటీ చేసే పరిస్థితి చేస్తారనేది మనకు అందుతున్న సమాచారం. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.